షానికి ఉన్నాడు కదా తమ్ముడు వీడు ఎన్ని ఫీట్లు ఉన్నావురా? 6. ఓకే మీ మామకు చెప్పి ఇంకొక 4-5 ఫీట్ల చెప్పులు ఇప్పించుకుంటా. ఓకే అలా పెళ్ళాను రేపు నా కాళ్ళు మొక్కాల అర్రే మా వాళ్ళకి ఏం నేర్పించినవని. ఓకే ఇంత ఒలగ కట్టి ఇన్ని జరలు వచ్చి ఇంత చేపలు పట్టుకొని కోసుకునే తినేదానికి దానికి ఒక సైన్స్ అంట. కొంచెం కరివేపాకు తెంపుకరాము. కరివేపాకు ఎట్లా తెంపుకొస్తాం అనే దాన్ని బట్టి నేను క్లాస్ వీక్ అలా లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఏ స్టైల్లో మీరు కొబ్బరిస్కి వస్తాడా, ఏ దెబ్బలిడ్స్కి వస్తాడా, ఆకు వేసాడు సుద్ధి. ధనియాల పొడి లేదు. హలో అన్నయ్య, పైన ధనియాల పొడి అయిపోయింది, బిల్ వేయించి తీసుకురామంటున్నా. ఏం చేస్తున్నారు? వండేస్తున్నావా ఏంది? లే అన్నీ రెడీ. అన్నీ రెడీ అంటే పొద్దున్న లేచి అత్తమ్మ తింటావారా, నువ్వు తింటేనే తెప్పిస్తా లేకపోతే తెప్పినంటే నేనే తింటాను అని నువ్వే వండేసుకుంటావు అనుకుంటావా? ఏ ధనియాల పొడి ఇది వస్తుంది చెప్పిన అన్నయ్యకి. ఇంకేంటి పోయినాడు ఆడ పనుల్లో పడితే మళ్ళీ పట్టించుకోవడం ఆయన వస్తున్నట్టు నడుచుకుంటాడు. ఎంతసేపు అయింది ఫోన్ చేసి? 10 minutes అవుతుంది కాల్ చేసి. బిల్ తీసుకురావడానికి కొనుక్కున్నారా నిన్న? బిల్ ఆల్రెడీ వేయించాను బిల్ మన పేరు మీద. ఇది బిల్ వేపిస్తా కానీ నాకు సామాన్ రాదు. ఇప్పుడు ఇది ఏంది మళ్ళీ డబుల్ బిల్ అన్న నాకు నెల. అది ప్యాకెట్ ఇప్పటినట్టు అందులో పోయలేదు, అది రిటర్న్ ఇచ్చేస్తా. అంటే బార్కోడ్ డబుల్ పైసలా ఏషాలు వేస్తున్నాయి నువ్వు. ఓకే పో. డబుల్ బిల్లు డబుల్ ధనియాల పొడి కొనుక్కుని ఈ నెల నేను. ఈ ఇంటి షాప్ వచ్చినాక ఈ నెలకోసారి కొనుడు మర్చిపోతున్నా అసలు. నాయనమ్మ స్టైల్ ఉండదమ్మా, హైదరాబాద్ స్టైల్ ఉండదమ్మా, అత్తమ్మ స్టైల్ ఉండదు. అత్తమ్మ స్టైల్ ఏముంటుంది, అదే కలిపి ఏది ఈజీ ఉంటే అదే అత్తమ్మ స్టైల్. అంటే మీ నాయనమ్మ స్టైల్ అంటే మా అమ్మ స్టైల్ ఉండదు. దా ఎంత బుద్ధిమంతుడో. పండు నీ పేరు ఏం పేర్రా? వశిష్ఠ ఈయన పేరు. ఓకేనా? వీడు ఇంకో మేనల్లుడు వీడు. సో షానిక్యున్నాడు కదా తమ్ముడు వీడు ఎన్ని ఫీట్లు ఉన్నావురా? 6. ఓకే మీ మామకు చెప్పి ఇంకొక 4-5 ఫీట్ల చెప్పులు ఇప్పించుకుంటా. ఓకే ఈరోజు పండుగ అని పుణ్యమా అని శ్రీదేవి చికెన్ వండుతుంది విత్ పండు హెల్ప్. అయితే వీడు హాస్టల్ ఉంటున్నాడు అబ్బా, కాలేజ్ దగ్గరనే హాస్టల్ ఉంది. నిన్న మొన్న టూర్కి వచ్చిండు అన్న, ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చిండు. సో ఈరోజు మధ్యాహ్నం పోతావరా? ఇక పోతున్నాడు కదా ఒక్క పూట ఉంటాడు కదా చికెన్ వండుతుంది అనమాట. అంటే 4 పూటలు ఉండే రోజు ఉండే వానికి మాత్రం లైట్ తీసుకుంటే ఏది ఉంటుంది తినవా అని చెప్తా. వీనికి మాత్రం కొత్త చుట్టాలకు మర్యాద ఎక్కువరా, అక్కడ పెట్టేసి కడకరపు. సో కొత్త చుట్టాలకు మర్యాద ఎక్కువ కాబట్టి ఈడు కూడా 4 రోజులు ఇంటి ఉండడానికి వంకాయ తినరా, పప్పు పులుసు తినరా, పప్పుచారు తినరా అంట అనమాట. ఇంక అట్లా మర్యాద మనం కూడా అప్పుడప్పుడు పోతున్న మర్యాదలు ఉంటాయేమో తల్లి. రోజు ఉన్నామంటే మనల్ని పడుచుకోరేవారు. ఎప్పుడొచ్చినా అత్తమ్మ ఎప్పుడొచ్చినా సరే మర్యాద అనేది తగ్గకుండా మర్యాద తగ్గకుండా చూసుకుంటున్నానా? ఓకే టక్ వేస్తాను, నువ్వు కలుపు. ఓకేనా? నేను హ్యాండ్ పెట్టా. అల్లం వెల్లిపాయ పేస్ట్ సేమ్ నానమ్మ స్టైల్ వండుదాం. ఓకేనా? ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు. ఎస్ నాయనమ్మ వేస్తుందిరా. నా పచ్చిమిరపకాయలు ఏదేమో మనం అంటే ఇప్పుడు నువ్వేమన్నావు నా స్టైల్ అన్నావు కదా, అట్లా నాయనమ్మ వేసేది నేను వేసేది 2 కలిపి వేస్తా. ఓకేనా? బ్లెండా ఏంటది? బ్లెండా. ఓకే ఇది ఒక కొత్త బ్లెండ్. కొంచెం పుదీనా వేద్దాం, కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే ఇది లాస్ట్కి వేస్తారా అన్నట్టు అంటారు కానీ ఇట్లా వేయాలి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే మిర్చి పొడి వేద్దాం. ఇది కలగూర గంప మిర్చి పోయి కారం ఎక్కువ శ్రీదేవిలో కారం ఎక్కువ ఉంటుంది కదా, అన్ని రకాలు ఉన్నాయి.
కారం ఉండేది లేదు, సరిపోదురా నాకు తెలిసి ఇది. అమ్మయ్య ఎప్పుడు తృప్తి ఉంది. అయినా నాన్ వెజ్ కొంచెం కారం కారం అట్లా తింటేనే బాగుంటుంది. సపసపగా ఏం బాగుంటుంది. అండ్ ఇది పసుపు. ఓకే, పసుపు చాలు. ఇలగూర గంప, హోమ్ మేడ్ రోస్టెడ్ ధనియా పౌడర్, మెంతి పౌడర్ కదా. మన దాంట్లో మెంతి పౌడర్ లేదు కదా. కమ్మగా వాసన వస్తుంది. యా చాలు. కలర్ఫుల్ చేస్తున్నావు రై. ఉండు ఇట్లా మీదకి వెళ్ళి నూనె వేయాలబ్బా. నాన్ వెజ్ కదా. ఓకే అన్న ఇప్పుడు కలపమ్మా, సూపర్ కలపాలి చూడు. బ్యాచులర్లు అందరు ఇట్లా చేసుకోండి నాన్ వెజ్. ఇది మా నాయనమ్మ కాదు, నాయనమ్మ వాళ్ళ అమ్మ స్టైల్. అంటే ఇంతకుముందు ఒకసారి నా స్టైల్లో నాన్ వెజ్ అని చూపించిన. ఇట్లా కలిపినాక ఒకవేళ మంచి గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఇప్పుడే వసేసేయాలి. అప్పుడు ఏంటంటే మీకు ఈ చికెన్ అయినా సరే నాటుకోడి స్టైల్లో గ్రేవీ సూపర్ వస్తుంది అనమాట. మసాలాలు వేసి మళ్ళీ తిక్కగా చేయొద్దు ఆ గ్రేవీని. నీళ్ళు ఉండాలా. మంచిగా ఉప్పు కారం సాలిడ్గా తగిలింది అనుకో, ఆ నాటుకోడి పులుసు ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు కొంచెం చిక్కగా చేద్దామా, నీళ్ళు వద్దామా, నీళ్ళొద్దు దగ్గరికి. అది ముచ్చట. అంటే ఇప్పుడు నేను మళ్ళీ వేరే రసం గీసం అన్నీ చేయాలన్నమాట. ఏదో ఒక పని పెడతావు నాకు బట్. ఓకే, ఇట్లా కలిపేసి మూత పెట్టి పెట్టేసేయండి. నీరు అదే వస్తుంది. లాస్ట్కు ఇంత కొబ్బరి పొడి వేస్తే ఏంటి లేకుండా లేదు. టమాటాలు చాలామంది చికెన్లో టమాటాలు అంటారు, కానీ చికెన్లో టమాటాలు అంత బాగుండవు, మటన్లో బాగుంటాయి టమాటాలు. కాబట్టి మటన్ కర్రీలో టమాటాలు వేసుకోండి, చికెన్లో అసలు వేయొద్దు. ఆ స్పైసీనెస్ అట్లుంటేనే బాగుంటుంది. ఓకేనా, డన్. ఇంతే సింపుల్. నాకు రెసిపీ మరి నేర్పిస్తున్నా నీకు. రేపు విషయం ఏంటంటే మీ ఆవిడలందరూ వచ్చి వీడు చాణక్య కౌశికు వీళ్ళందరూ ఆ బడపలందరూ ఇన్నే ఉంటారు. అలా పెళ్ళాలు రేపు నాకు కాళ్ళు మొక్కాల, అర్రే మా వాళ్ళకి ఏం నేర్పించినవని. ఓకే అట్లా రేపు నీ పెళ్ళం కూడా నాకు కాళ్ళు మొక్కాల, రెసిపీ నేర్పించిన నేను పెట్టరా. అంటే నాకు ఎట్లా కోడలు రాదు కాబట్టి వీళ్ళ ఆవిళ్ళందరినీ సేపు ఆడుకోవచ్చు నేను. అంటే నేను ఎక్కువ వాళ్ళ పార్టీ ఉంటాను, వీళ్ళ పార్టీ ఉంటాను. వీళ్ళని ఎట్లా కొట్టియాలని ఆలోచిస్తాను నేను. ఏంటి అన్యాయం ఏంది అన్యాయం అంటే అన్యాయం. ఓకేనా, ముషద్నా ఉడుకో. ఓకే, ఇప్పుడు బువ్వ ఏం బువ్వ చేయాలా? ప్లెయిన్ బువ్వనా, బిరాంజీ బువ్వనా? ఇట్లా అంటే బిరాంజీ బువ్వ అనమాట. లైట్ ఫ్రైడ్ రైస్ చేయమని అర్థం. ఏం చేస్తాము ఇప్పుడు నాయనమ్మ స్టైల్ చేద్దాం. మీ నాయనమ్మ మా అమ్మ స్టైల్ చేద్దాము. జస్ట్ కరివేపాకు లవంగాలు జీలకర్ర ఇస్తారా అన్నంలో? మంచిగా కరివేపాకు తెంపుకరాము. కరివేపాకు ఎట్లా తెంపుకొస్తాం అనే దాన్ని బట్టి నేను క్లాస్ వీకాలా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఏ స్టైల్లో మీరు కొమ్మిర్స్కి వస్తాడా, ఏ రెమ్మలిడ్స్కి వస్తాడా, ఆకు వేసాడు చూద్దాం. ఎట్లా ఏమన్నా చెప్తలేను, వాడు పోతున్నాడు ఇంకోటో పోతున్నాడు, వాడు డిసైడ్ చేసుకొని తెలియని. తెచ్చినా అట్లా తెంపుతారా కరివేపాకు? కొమ్మ ఇరిస్తే కొమ్మలు ఉట్టుకొస్తాయి 10 కొమ్మలు. అట్లా తెంపితే కొమ్మలు రావు. కరివేపాకు తెంపే పద్ధతి ఏమనగా అని నన్ను అడిగితే నేను చెప్తా. ఓకేనా, ఇట్లా తెంపొద్దు కరివేపాకు. ఎప్పుడు ఇట్లా తెంపొద్దు. ఒక రెమ్మ ఉంటుంది కదా చిన్నది, అది ఇరిస్తే దాని చుట్టుపక్కల ఒక 10 రెమ్మలు వస్తాయి అన్నమాట. అది విషయం. నాకు గర్క నాకు కాట్క. అటు వ్యవసాయానికి పనికిరారు, ఇట్లా చదువుకు పనికిరారు. ఇల్లు అబ్బో తల్లి, వీళ్ళకన్నీ నేర్పించలేకపోతున్నా నేను. దీంట్లో ఉండదాం అబ్బా, ఇంట్లో జాతరలాగా జనాలు ఎక్కువ ఉన్నారు. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే అన్నము వండడానికి లేట్ చేస్తారు వీళ్ళు. నాకేమో స్టవ్ దగ్గర అంతసేపు ఉండబుద్ధి కాదు కాబట్టి ఈ గ్లాస్ తోటి వండుతాం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే అన్నం తాలింపేసే లోపు నీళ్ళు వేడి చేసుకుంటా. 1 2 6 11 అంటే 12 పోయాలి. నిజానికి 1 గ్లాస్ తక్కువ పోయాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి పాత బియ్యం అయినా సరే కొంచెం తక్కువ వస్తే సూపర్ ఉంటుంది అనమాట. అది విషయం. 6 ఎందుకన్నా చెప్పరా? ఇప్పుడు 12 పోసిన అంటే ఎన్ని బియ్యం తెస్తావు? 6 లెక్క ప్రకారం 6 తెస్తుంది పిల్ల. ఓకే, 6 ఎందుకంటే ఊర్లో నాయనమ్మ తాతమ్మ వాళ్ళు ఊర్లో బియ్యం ధాన్యం కొలుస్తుండ్రి కళ్ళంలా.
6 6 6 6 అని 8 అంటారు. ఎందుకంటే 7 అనొద్దని అలా సెంటిమెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఓ పిల్ల అన్ని వీటి లొల్లి పెట్టకున్నాడు. అందులో పోయి డోర్ దగ్గర వేసుకొని అనే అడుగు నిలి. పిల్ల అనేది నా ఊత పదం. సో మా ఉన్నందరినీ మా పిల్లలు అంట కదా, అట్లా సింగిల్ అంటే పిల్లలు అంటే బహువచనము, పిల్ల అంటే సింగిల్ ఏకవచనం అనమాట. కాబట్టి ఇందులో తప్పు లేదు, తిట్టు కాదు, అది పిలుపు అనమాట. మీరు అట్లనే అర్థం చేసుకోవాలి నన్ను. అన్న నెయ్యి, అవునే లక్ష్మి నెయ్యి అవుతా ఎక్కువ తక్కువ వేయకుండా నెయ్యి కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయొద్దు అనమాట. ఇది చాలా అన్నం కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఇంకొంచెమా. సో నేనైతే వేయను, బట్ వీడి ఆన్ డిమాండ్ కాబట్టి ఇంకొంచెం వేస్తున్నా. చాలా అన్న అమ్మయ్య, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఎప్పుడన్నా పెద్దగా అయినాక మా అత్తమ్మ అప్పుడు జర నెయ్యి ఏమంటే వేయలేదు, పిజ్జా లాగా వేసిందని అనుకో నా అనగలడని అట్లా ఇస్తున్నాడు. భయంతో నా భక్తితో వంట చేస్తున్నా చూడబ్బా. మా ఆయనకన్నా భయపడా. ఆ డోర్ మీ స్టోర్ రూమ్ అంతా చెత్త అన్ని చూసి ఏం సర్దుకున్నావు శ్రీదేవి అంటారు మళ్ళీ ఇల్లు. లిటిల్ బిట్ ఆయిల్, అన్నం ఎక్కువ ఉందబ్బా, అందుకే కొంచెం ఎక్కువ పడుతుంది. గీసాలు ఎక్కువ తక్కువ వేయం మనము. ఇప్పుడు మొన్న నాయనమ్మ వచ్చింది ఆడికి షాప్కు, వస్తే బిల్లు కట్టింది. అబ్బా మీ అమ్మతో కూడా బిల్లు కట్టిస్తావు శ్రీదేవి అన్నారు. మా అమ్మ కాదు, నేను కూడా కట్టి తెచ్చుకుంటా. అక్కడ స్టోర్ సంగతి అడుగు, కింద ప్యాకింగ్ అది ఉంటుంది కదా సెక్షన్, అక్కడికి ఆన్లైన్ ఆర్డర్ చేస్తాడు కళ్యాణ్, చిన్ని కళ్యాణ్ ఇద్దరు కలిసి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు మీకు కట్టించినట్టు మంచిగా డబ్బాలో ప్యాక్ చేసి ఇస్తుండ్రి. డబ్బా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని తిట్టినందుకు బుట్టలు తెచ్చిస్తారు సామాను. ఒక్కొక్కసారి మా వాళ్ళు మహానుభావులు ఎట్లుంటారంటే మొత్తం ప్యాక్ చేసేసి కొరియర్ పోయి, కొరియర్ ఛార్జెస్ కూడా కట్టించుకొని కొరియర్ కూడా పోయి, మళ్ళీ కొరియర్ నుంచి రిటర్న్ వాడు డెలివరీ చేస్తాడు. అట్లా కూడా చేసిండు మా వాళ్ళు. పరమానంద శిష్యులు. ఓకే, ఇగో ఏమీ గరం మసాలా లేదు, ఓన్లీ ఈ పాటి లవంగాలు వేస్తుంది అంతే, ఇంకేం వేయను. వీలైనంత కరివేపాకు వేసుకోండి అమ్మా. కరివేపాకు వేస్తే అట్లా సౌండ్ రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, ఎక్కువ వేయాలి. చూడండి ఎంత వేసినా మంచిగా. ఓకేనా, జింజర్ గార్లిక్ పేస్ట్ కలర్ బాగా చేంజ్ కావద్దు. ఎక్కువ చేంజ్ అయితే ఏమవుతుందంటే చేదు లాగా ఉంటుంది. లైట్గా స్మెల్ రాగానే సో నీళ్ళు పోసేసేయాలి. వచ్చిందా, అంతే. ఇంకా ఇంతకు మించి పోపు గీపు చేయొద్దబ్బా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు పోసుకోవాలా. బట్ నా తెలివి ఎక్కువ నాకు కాబట్టి ఏం చేస్తా అంటే సగమే వస్తాను. అందులో కాగుతాయి, ఇంట్లో కాగుతాయి, ఇంట్లో కాగినాక అందులో వస్తాను అనమాట. మొత్తం అందులోనే వస్తుంది, వెయిట్ చేయాలి కదా అట్లా. ఈ నీళ్ళల్లో సాల్ట్ వేస్తా, అంటే ఇవి కూడా కాగినాక అందులోనే వేస్తా, బట్ తొందరగా కాగాలి కాబట్టి సగం మంచిది అనమాట. ఇది ఈట్ ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసుకుంటే ఏంటంటే, ఫ్రైడ్ రైస్ అనాలా ఏమన్నా ఏదో పేరు పెట్టుకోండి, కానీ మా అమ్మ ఇట్లా చేస్తుంది. కర్రీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇందులోనే మసాలాలు ఎక్కువ తక్కువ వేస్తే ఆ కర్రీల టేస్ట్ ఎటుపోతుందో తెలియదు అనమాట. అట్లా అన్నం లిటిల్ బిట్ ఫ్రైడ్గా ఉండాలా, అండ్ కర్రీస్ టేస్ట్ పర్ఫెక్ట్గా తెలవాలంటే ఇట్లా వండుకోండి. ఓకేనా, అది సంగతి అనమాట. అయిపోయింది, చేసే కూర్చుందామా. బాగా పని చేసుకున్నాం సార్, ఫ్యాన్ వేసుకో సాంబా. ఓకే, ఒక పని చేయరా, జంప్ చేసిందని దిప్పురా. ఏం కోర్స్ రా? బిఎస్సి ఫిషరీ సైన్సెస్. ఫిషరీస్ సైన్సెస్. ఇంత ఒలగ కట్టి ఇన్ని జరలు వచ్చి ఇంత చేపలు పట్టుకొని కోసుకునే తినేదానికి దానికి ఒక సైన్స్ అంట. కథలంట ఏందో సాగులు. చికెన్ ఉడుకుతుంది, అన్నం అవుతుంది, వాటర్ మరుగుతున్నాయి. అరే ఇది మరగొచ్చినాయి. ఏం చేస్తా అంటే ఇది స్టవ్ బంద్ చేసేసి ఇవి కూడా పోస్తే అయిపోతుంది అనమాట. ఇవి కూడా దగ్గరకు వచ్చినాయి, అవి కూడా దగ్గరకు వచ్చినాయి. అన్నం వేసే టైం, బియ్యం వేసే టైం దగ్గరకు వచ్చింది అనమాట. ఇట్లా ఒకటే దాంట్లో పోసి గంట సేపు వెయిట్ చేసే బదులు నేను ఇట్లా చేస్తా. ఓకేనా, చేసుకోండి అట్లా. ఇవ్వండి నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి లైట్గా అనమాట. సూపర్.
చాలు తీమితం రా. అంటే నీ గుండు మీద కొట్టలే కడగొట్టినారా? అదనమాట. పోస్తా కొన్ని చిక్కటి గ్రేవీ కానీ మరీ అసలు ఏం లేకుండా ఎట్లా తింటాం. మళ్ళీ నేను ఇంకో కూర చేయాలి లేకపోతే. ఓకేనా, ఇది ఇంకా ఉడికి చిక్కగా అవుతుంది కదా, సరిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది కదా, కొంచెం కొబ్బరి పొడి వేద్దాం, ఎక్కువ దాకా వేయొద్దు, మళ్ళీ కొబ్బరి స్మెల్ వస్తుంది అది. అండ్ సేమ్ టైము అమ్మ చేతి గరం మసాలా. ఆయిల్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనమాట. అది సిమ్లో పెట్టి కాసేపు మగ్గిస్తే సరిపోతుంది. ఓకేనా, బాగానే ఉందా? అన్నం ఎంతవరకు వచ్చింది చూద్దాంరా. అమ్మయ్య దగ్గరకు వచ్చింది. జస్ట్ కలిపేసి మూస్తే ఓ పని అయిపోతుంది. సిమ్లో పెట్టేస్తున్నా. ఏం లేదు, కలర్ లేదు, మసాలా కనబడతలేదు, ఎట్లుంటుందో అన్నం అనుకోకుండా సూపర్ ఉంటుంది. ఓకేనా, నా చేతితో తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది అంటే బలవంతంగా కాదు, ఇష్టంగానే తిన్నోళ్ళు, వాళ్ళు ఫీడ్బ్యాక్ తిరిగిపోతుంది అనమాట. ఓకే, ఒక 2-3 మినిట్స్ అయ్యాక తీసేసుకుందాం అంతే. ఒకసారి సాల్ట్ చూస్తే నేను యథార్థంగా ఉంటా. అన్నీ వేసిన గిన్నెలు వేసేది ఏం లేదు, కరెక్ట్గా. చేయగలుగుతాం. సో ఇంకా దించే టైం వచ్చింది అనమాట. అన్నం అయిపోయింది, గిన్నం అయిపోయింది, బంద్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. బాగుంది కదా. సూపరా. మొత్తం మీద నీకు బిర్యానీ బువ్వా చికెన్ వండినబ్బా. నీ మాట ఇచ్చిన ప్రకారం వండినా. ఇప్పుడు పని ఉంది, బయటకు పోతా, మీరు పెట్టుకొని తినండి, జల్దీ వస్తాను నేను. ఓకేనా, సో ఇదనమాట. చెయ్యనికి కూడా పరిశానంగా కింద ఏమొద్దురా, ఎవరు తల ఉంచొద్దు. ఓకే, ఇదనమాట విషయము. మా పండుగానికి, మా వశిష్ఠ గారికి చికెన్ వండి పెడతానని పొద్దున చెప్పిన, సేమ్ టైం మీకు చూపిద్దాం అనుకొని చూపించినాం. మేము ఇద్దరం కలిసి ఎట్లా వండినాం, బాగుండినామా, సరదాగా వండినామా. వీడు కంట్రీ, సో జోకులు మాట్లాడడం మొదలు పెడితే మనం అందరం నోరు మూసుకుంటాం. బట్ ఏదో చాలా స్టైల్గా మాట్లాడండి ఈరోజు, కెమెరా ముందర స్టైల్గా ఉన్నాడు. అట్లాంటి అమాయకుడు అని నమ్మారు, అట్లా ఏం లేదు, కొంచెం అమాయకుడు. ఓకేనా, ఇదనమాట విషయం. బట్ సరదాగా చిన్న వ్లాగ్, అంతకు మించి ఏం లేదు. బట్ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్గా చూపించిన మీకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మా పండుని బాగా ఆశీర్వదించండి. ఫిషరీస్ కోర్స్ అయినాక తిమింగలాల కోర్సు, చేపలు పట్టకు రోయ్, చేపలు పట్టిపోయి కానీ చేపలు పట్టకు, చెరువు కొనిస్తా, చెరువు కొనిస్తా. చెరువు దొబ్బియాలి, చెరువు కొనియాలంటే 2 ఎకరాల భూమి మనం కొనాలి. ఆ లోపు చెరువు కొనుక్కుందాం, కొట్టించుకుందాం. ఎవరు ఒకరు కొన్నారంట, ఒకరు అట్లా చెరువు తవ్వించుకున్నారంటే అట్లా మనం కూడా తవ్వించుకొని చేపలు పెంచుకొని తిమింగల కోర్సు దాకా మాత్రం పోకు. ఎందుకు వచ్చిన గొడవ, సముద్రం గిముద్రం మనకు పడే కాబట్టి. ఓకేనా, ఇదనమాట విషయము. వాడిని బాగా చదువుకోమని ఆశీర్వదించి బాగా పంపేయండి. ఓకేనా, ఇదనమాట విషయం. ఓకేనా, బాయ్. బాయ్. అక్కడే బాయ్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.